ఉమ్. బాగుంది. ఇంకా మణికుమార్ గారు మీరేమైనా చెప్తారా? భాగ్యం గారు చెప్తారా? ఆ బాగుందండి. వినిపిస్తుందండి. వినిపిస్తుంది. బాగుందండి. వాళ్ళ క్లాసు చాలా బాగుంది. అది నేను అవగాహనలోకి వెళ్ళిపోయాను. పలానాదని చెప్పడానికి లేదండి. ఇలాగా కోరికలు ఈ అదే కోరికలే కాదు, పలానాది అవ్వాలి అనుకోవడం వల్లే మనం ఎక్కువ ట్రబుల్ అయిపోతున్నాము. దాంట్లోంచి మనం బయటకు రావాలంటే కష్టమైపోతుంది. ఇంకా అదే ఫలానాది అవ్వాలనడంలో దుఃఖం ఉంది అనేది తెలియకుండా పోతుంది కదా. ఉమ్. అక్కడ అవ్వాలన్నదే, దానికోసం ప్రయత్నం చేస్తున్నాము, నిజంగా వెళ్తున్నాము, కానీ అక్కడ బోల్డంత దుఃఖం ఉంది నిజంగానని తెలియట్లేదు. ఆ అసలు నా స్థితిలో నేనుంటే చాలా ఆనందంగా ఉంటాననేది గమనించలేక పో పోలిక పెట్టుకుని ఎదురోళ్ళ వైపు చూడాలని, అలాగా అవ్వాలని ఆ దృష్టితో ఉండడం చాలా తప్పుగా ఉంది కదా. నాలో ఇంకా కొన్ని భావాలు వచ్చినాయండి. అందులోకి వెళ్ళిపోవడం వల్ల ఇంక ఇది చెప్పలేకపోతున్నాను. చాలా బాగుందండి లేదు, ఇవాళ మీరు మీ క్లాస్. పదాల్లో చెప్పండి, పర్వాలేదు. అదే ఇప్పుడు అసలు ఈ ఉన్నటువంటి సత్యవస్తువు ఇది. ఉన్నటువంటి సత్యవస్తువు ఇదైతే మనం వేరొక భావాలతోటి అర్థం చేసుకుని, ఇంకా వేరొక భావాలతోటి నేను అది అవ్వాలి, నేను ఇది అవ్వాలి, లేకపోతే ఏదో ఒకటి ప్రాబ్లమ్స్ చుట్టేసుకుని ఇంకా ఇంకా పిల్లలకు వచ్చింది నాకే, నాకు వచ్చింది నాకే అని చెప్పి చుట్టేసుకుని ఆ భావాలతోటి వెళ్ళిపోతాం. వెళ్ళిపోతుంటే ఆ స్థితిలోనే ఉండిపోవాల్సి వస్తుంది. ఇలాంటి విషయాలు అవగాహన చేసుకున్నప్పుడే వాటిలోంచి బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఇంకా నాది నేను, నాది నేను, ఇదే భావం ఇంకెంతసేపు నేను ఏదో ఉద్ధరించేయాలి, నా పిల్లల్ని ఏదో ఉద్ధరించేయాలి, ఈ భావంతో పరిచ్ఛిన్నం చేసాం. ఉన్నటువంటి సత్యవస్తువు అనంతం అయితే అనంతాన్ని పరిచ్ఛిన్నం చేసి అనుకూలమైన దాన్ని పొందాలని, ప్రతికూలమైన దాన్ని దూరం చేయాలని, ఇంకా ఈ మనసు ఎప్పుడు ఇలా సంఘర్షణతోటే ఉంటుంది. ఈ మనసు లేనటువంటి స్థితిలో మరి సుషుప్తిలో ఎంత హాయిగా ఉంటున్నామో, ఆ హాయి అనేటువంటిది గుర్తించుకోకుండా అలాంటి స్థితిలోనే మెలకువలో ఉండడానికి ప్రయత్నం చేయకోకుండా ఎక్కువగా ఈ జాగ్రత్తలో వస్తువులని నాయి నేను అనే బాధలో కొని తెచ్చుకుంటున్నాం అండి. కొని తెచ్చుకోవడం వల్ల ఆ మనకి అనేక రకాల బాధలు ఉన్నాయి. నాకే వచ్చినాయి, నేనే అనుభవిస్తున్నాను, అందరూ బాగానే ఉన్నారు అనే సంఘర్షణకు గురైపోతున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా. అసలు సంఘర్షణే లేదు. విచారిస్తే అసలు సంఘర్షణే లేదు. సంఘర్షణ అనేది నీకు నువ్వే తెచ్చుకున్నావు అని తెలుస్తుంది. తెలిసినా కానీ దాంట్లోంచి బయటపడడానికి ఆ అందరూ సహకరించట్లేదు. అదే ఇష్టమైపోతుంది. ఇంకా అదే ఆ బాధలే ఇష్టమైపోతే దాంట్లోనే కొట్టుకుపోతున్నారే తప్ప అది అసలు అంటి ముట్టినటువంటి ఆకాశం ఏ విధంగా స్వచ్ఛంగా ఉందో, దానికి భూమి యొక్క మలినం గాని, జలం యొక్క తడి గాని, అగ్ని యొక్క వేడి గాని, వాయువు యొక్క చలనము గాని ఏ విధంగా అంటించుకోవట్లేదో, నేను కూడా అలాగ అంటించుకోకుండా ఉంటే నేను ఎంత స్వచ్ఛంగా ఉంటానో, అంత స్వచ్ఛంగా ఉంటే నేను ఆనందంగా ఉంటాను. మరి అలాంటి స్థితి నాకు ఒకటి తెలుస్తుంది కదా సుషుప్తిలో. నేను ఈ నాలుగిట్ల యొక్క, ఈ పంచభూతాల యొక్క అవసరం కానీ, ఈ ఈ భూమి, ఆస్తులు, వీటి యొక్క అనుభవాలు కానీ నాకేమీ లేకపోయినా నేను హాయిగా ఉన్నాను కదా. నా హాయిని మళ్ళీ మెలకు వచ్చిన తర్వాత చెడగొడుతుంది కదా అని గుర్తించట్లేదండి. ఏదో సాధించేస్తాం ఇంకా మెలకు వచ్చిన తర్వాత. ఈ వ్యవహారంలో పడిపోయి అసలు వస్తువుని మర్చిపోతారు. వస్తువు అంటే తన స్వరూపమే, తానే అయ్యున్నాడు, అనంతం అయ్యున్నాడండి. అనంతం అయి ఉన్నదాన్ని పరిచ్ఛిన్నం చేసి ముక్కలు ముక్కలు చేసి ఈ భావాలతో ఆగిపోవడం వల్ల ఇంక నేను పరిచ్ఛిన్న స్థితిలో ఉన్నాను, నేను నా వల్ల అవుద్దా ఇదంతాను అని చెప్పి మళ్ళీ అహంకారంతో మాట్లాడుతున్నారండి. నా వల్ల అవుద్దా, నువ్వు అయ్యే ఉన్నానంటున్నావు, ఇలాగా సంఘర్షణలో గురైపోతుంటే ఎలాగండి? ఉన్నటువంటి స్థితి అది. అదే కదా జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్తున్నారు. అసలు ఆ స్థితిలో నువ్వు ఉండు, మనసు అనేటువంటిది లేకుండా చేసేయి, తీసేయి. నువ్వు ఆ స్థితిలో ఏం జరుగుతుందో చూడు.
నిన్న జరిగింది మర్చిపో, రేపు జరిగింది మర్చిపో, రేపు జరిగేది మనం చూడం. ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నటువంటి స్థితిలో ఉండు అని చెప్తుంటే ఆయన చెప్పినా లేదు, శంకరులు చెప్పినా లేదు. మనోవాక్కులకు అందని పరబ్రహ్మాన్ని ఎట్లా గుర్తించుతావు నువ్వు? ఏ వస్తువుతోటి పట్టుకోగలుగుతావు అంటే ఏ వస్తువుతోటి పట్టుకోలేము. ఏ వస్తువుతోటి పట్టుకోలేము. అన్న మీరు చెప్పారు ఉదాహరణ, ఉప్పు బొమ్మ నీటిలో ఎత్తే అది ఉప్పు ఉప్పు బొమ్మ సముద్రంలో ఎత్తే దాని లోతు చూసి వస్తానని వెళ్ళి అదే తానే అయిపోయింది కదా. అలాగే తన స్వరూపమే అది. నేను పరిచ్ఛిన్నుడిని అయ్యాను, నేను పరిచ్ఛిన్నుడిని అయ్యాను, ఇది ఎలాగా అనుకుంటే విచారణ ద్వారా కానీ ఇలాగ మీరు చెప్పగా చెప్పగా ఇంకా అవగాహనకు వచ్చి ఆ అవగాహన మార్గంలో ఆ, ఆ, ఉండిపోతారు, ఇంక తెలుసుకుంటారు అని చెప్పి ఇంక నేనైతే అలాగే శ్రవణం చేసి మీరు చెప్పిన దాన్ని కూడా విని మననం చేసుకుంటున్నానండి. ఇంకా గ్రంథాలు ఇంక జిడ్డు కృష్ణమూర్తి గారి అంటే లేవు, కానీ మా దగ్గర వేరే వేరే ఉన్నాయి, అవి చదువుతా ఇలాగ ఈ ఈ అంటే ఈ శాస్త్రంలో ఉద్దేశం. వాడే పదాలు పెట్టకుండా ఆయన ఆ, యథార్థాలు చెప్తున్నారు అంతే. చెప్తున్నారండి, అంతే అండి. చాలా బాగుందండి అసలు ఇందాక చెప్పిన మాటలు మీరు ఉమ్. అవగాహన చేసుకుంటే ఆ మరి నేను నేను దూరిపోతున్నాను. నేను అది అయిపోవాలి ఇది అయిపోవాలి అని చెప్పి దూరిపోతున్నాను కదా. ఏంటి అందులో దుఃఖం ఉందని గుర్తించట్లేదు. అసలు గుర్తించితే మనకు అసలు అది రానే రాదు కదా అని చెప్పి నాకు ఆ ఆలోచనలోకి వెళ్ళిపోయానండి. ఆలోచనలోకి వెళ్ళిపోయి చాలా ఆనందం దాని అనిపించిందండి వల్ల మీరు చెప్పిన మనకి మాట. సంఘర్షణ వినాశనమే ఉంటున్నాయి. ఉంటున్నాయండి, ఉంటున్నాయి. ఏదో ఏదో అంటే నేను ఏదో తెలుసుకున్నానన్నా గొప్పదనం. ఆ, ఆ, అంటే ఇక్కడ వేరే వినండి, తను బాగా అన్నాడు ఆడ, నువ్వు భార్య అంటుంది నువ్వు పలానా ఆ ప్రమోషన్ నీకు రావాలి అంటే నువ్వు పనికి రాకుండా ఉన్నావు అనగానే ఇతగాడికి ఆ యథార్థమైన స్థితి వదిలేసి ఇవే ముఖ్యమైపోతున్నాయి. అంటే ప్రపంచమే నిజమని అందులో ఆ యథార్థ స్థితి పోని తను పొందగలడా అంటే సంఘర్షణ, జీవితం అంతా సంఘర్షణ. డాక్టర్ అయిన తర్వాత వాళ్ళ అంతకంటే హయ్యర్ వాళ్ళు అవ్వాలని అదో సంఘర్షణ. ఇలాగ జీవితం అంతా సంఘర్షణే గాని మనదైన మన ఆనంద స్థితి, ఆ శాంతి, ప్రేమ ఇవన్నీ లేకుండా పాషండంగా జీవిస్తాం. అవునండి, పాషండ్లం అయిపోతున్నాం. అలాగే అయిపోతున్నామండి అసలు. ఏమో నా వాళ్ళు ప్రపంచంలో వస్తువులు పరాయి వాళ్ళు కోరుతున్నా. ఎవళ్ళు నా వాళ్ళు అనేది అసలు ఆ, అవన్నీతోటి మనం బందీఖానాలు అయిపోతున్నాం, పంజరంలో చిక్కుకుంటున్నాం అంటున్నారు ఆయన. పంజరంలో జీవిస్తున్నాం నిజానికి. ఈ నా వాళ్ళన్న నిజం. పరివేష్టితం పెట్టుకోవడం వల్ల ఎదుగు బొదుగు లేకుండా అయిపోతుంది. అవునండి, అవును అవును. చాలా చాలా అండి, చాలా గమనించలేక అందులోనే కొట్టుకుంటున్నారు నూతులు కప్పవలే, అందులోనే తిరిగాడుతున్నారు. కానీ ఇంకా అసలు ఇంత వ్యాపకమైన అనంతమైన పరమాత్మ ఆ ఆ స్వరూపం నేను అట్టి స్థితిలో నేను ఉండగలుగుతానని చెప్పి ఎవరు కూడా అనుకోలేకపోవడం వల్లే ఇంత దోషాలు వచ్చి కూర్చున్నాయండి. ఉమ్. చాలా బాగుందండి ఈరోజు. అదే మేము మీకు ఫోన్ చేద్దారే అనుకున్నాను, ఇంక మీరే క్లాస్ ఇవాళ పెట్టారు. ఈసారి తప్ప ఏం జరిగిందంటే నేను ఎవరికో ఒకరికి ఆ, మెసేజ్ పెట్టిండి అని చెప్పడం మర్చిపోయాను. అందరూ ఆహా, అంటే మామూలుగా వెర్బల్ గా చెప్పేశాను, ప్రతిసారి ఎవరికో ఒకరికి నువ్వు మెసేజ్ పెట్టని చెప్తాను. ఈసారి ఎవరికి ఆహా, అందరికి చెప్పిన ఎవరు మెసేజ్ పెట్టలేదు. మొన్న ఇద్దరు ఫోన్ చేసి ఆహా, అడిగారు నాకు, నేను మెసేజ్ ఆ, పెట్టలేదా అయ్యో అనుకున్నాను. అంటే ఆహా, ఇంకెవరైనా పెట్టేస్తారు అనుకున్నాను. అయినా ఈ లోపల ఊర్లు వెళ్ళిపోయాను, ఆ ఊర్లలో నాకు టైం ఉండదు, చాలా బిజీగా ఉంటాం. అందుకే పెడితే ఇక్కడ చేయలేదండి నేను పెట్టాలి, కూడా. మళ్ళీ ఆ బయటకు వెళ్ళాక అక్కడ ప్రతి నిమిషం బిజీవే. ఆ, దాంతో ఏంటంటే ఎప్పటి నుంచి వస్తున్నాను అన్నది మీకు తెలియలేదు. 29 రాత్రి వచ్చామండి, 30 నుంచి మొదలైంది. ఆహా. ఉమ్. నిన్న అంటే నిన్న పొద్దున్న మెసేజ్ పెట్టకపోవడం ఈసారి మా తప్పైంది. మెసేజ్ పెడితే అందరికీ తెలుసు. తప్పేమని అదేలేండి. నిన్న పొద్దున్న పెట్టానంటే రాలేదు నాకు, ఎందువల్ల అయితే నేను అవునా. నెట్ నొక్కలేదేమో మర్చిపోయాను. అవునండి, ఉహు. నెట్ నొక్కలో మర్చిపోయాను అనుకుంటాను. తర్వాత గుర్తుకొచ్చింది, ఎందుకు రాలేదా అని మళ్ళీ నేనే ఘర్షణ పడుతున్నాను. చంద్ర నెట్ ఎవరండి? నొక్కడం మర్చిపోయాను. చంద్ర అదే మా మా తరపునే వచ్చిందండి. మేమందరం ఒక సత్సంగం మనుషులం అండి. ఒక్కొక్కరికి అవునా, మీ ఫోన్ తరఫున చేసినప్పుడల్లా వచ్చారా? పర్వాలేదు. మామూలుగా ఎవరో మా తెలుసుకుందామని అంటే. అవునండి, అవునండి. ఆవిడే అన్యూటి చేసుకుంటది. అదే నాకు ఇలా బాగుంది అని చెప్పంటే
ఉమ్. సరే నేను జాయిన్ అవుతా అని చెప్పి ఆవిడ కూడా 3 అంటే రోజుల ఇక్కడ నుంచి పదాలు మనం శాస్త్రంలో ఉన్నట్టుగా కాకుండా ఆయన తన సొంత ఆ, అనుభవంతో వచ్చినవి. ఆ పదాలు ఏవి శాస్త్ర పదాలు, శాస్త్రం చదవడం వల్ల రాలేదు ఆయన జ్ఞానం. ఆ, ఆయన అందుకని అలాగే చెప్తారనమాట. అంటే మనకి మనం ఒక పదం వాడేసి అదేదో అర్థం అయిపోయింది అనేసుకుంటాం. నిజానికి ఆ పదం మనకు అర్థం అవ్వలేదని తెలియదు. తెలీదు. ఉదాహరణగా పరబ్రహ్మ అంటాం. మనకేమైనా తెలుసా పరబ్రహ్మ సంగతి? పదం వాడడం ఎలా ఉన్నాడో అలవాటైపోయింది. అంతే అండి, అంతే. అందుకని ఆయన ఉమ్. పదాలేవి వాడకుండా బాగానే చెప్తున్నారు కదా. ఆ, చాలా బాగుందండి. అసలు పరమాత్మని పేరు పెట్టడానికి అది అవకాశం ఉందేంటండి అసలు? అది లేదు. ఏదో అంటే ఎదర వ్యక్తికి అర్థం కావడానికి వాడే పదం తప్పండి అసలు. అక్కడ అది ఎలాగ అర్థమైపోతుంది? పదం ఒకటి వినపడుతుంది కానీ. వినపడుతుందండి. ఆ ఊరికనే ఇప్పుడు అందరూ దేవుడు దేవుడు అంటున్నారు కదా అని చెప్పి చెప్పడమే తప్ప అసలు ఆ పరమాత్మ ఇట్లా పరమాత్మ అని పేరు పెట్టడం కూడా దోషమే కదండి. అసలు అదే పేరే లేదు కదా అందుకే ఆయన దోషం. ఏ పేరు ఆ, పెట్టకుండా అసలు విషయం ఆ, ఏం జరుగుతుంది, మనము పారిపోతూ ఉంటాం. ఇది ఉన్నదాంతో తృప్తి పడం, ఇంకేదో అవును. అయిపోవాలని. ఆ అయిపోవడంలో ఉమ్, నిరంతర సంఘర్షణ, బాధ, దుఃఖమే జీవితంలో మిగులుతున్నాయి. అవునండి. అది జిడ్డు కృష్ణమూర్తి గారు నాస్తికత్వం చెప్పాడు అని చెప్పి కొంతమంది అనటంలో నేనేమో అంత పట్టించుకోలేదండి. ఈ అర్థం మధ్యన మీరు అవ్వట్లేదు. ఆయన చెప్తుంటే గొప్ప స్థితిని అనుభవించారు. అవునండి, గొప్ప స్థితినేనండి. ఆయనలాగా ఉండాలంటే అదే కృషి చేస్తే ఇంకా ఆయనలాగా ఉండొచ్చండి. చెయ్యాలి. చేస్తే ఎక్కువగా వినడం చదవడం చేస్తే అండి ఇంక ఉన్న వృత్తులు తగ్గిపోతాయండి. తగ్గిపోయినప్పుడు ఉమ్. తా తా ఉన్న ఉన్న వృత్తులంటే వృత్తులు ఇదవదాం అదవదాం అని పారిపోవడం, దానికోసం సంఘర్షణ, ఆ ఆ, ప్రయత్నాలు. ఎందుకంటే ఏదో కొంత సత్సాంగత్యం అనేది అందుకే అవసరం అండి. ఇలా లేకపోతే నువ్వు ఇలా ఉమ్, అవ్వాలి, అలా అవ్వాలి, అవే నిజమని అనిపిస్తూ ఉంటుంది. అవునండి, అవును. అవును. జడులం అయిపోతున్నాం అండి. అసలు ఏదో ఒక చూసారా, ఆలోచన అదే పెట్టుకుని అతను అన్నది. ఉమ్, స్లగ్గిష్ ఆ, అన్నారు, స్లగ్గిష్ మైండ్ అన్నారు. ఆ, ఆ, జడులు నాకేమో అయిపోతున్నామని ఇంగ్లీష్ మనకు తెలియట్లేదు. తెలియట్లేదండి అసలు. తెలియట్లేదు. అసలు ఇంత చైతన్యవంతంగా ఉన్నటువంటి స్థితి నుంచి ఇంత జడంగా తయారైపోతున్నామని అని ఆలోచన తెలియట్లేదు. పోయింది. బాగా చెప్పారు. తెలియట్లేదు. ఆ, చైతన్యంలోంచి జడులం అయిపోతున్నాం, ఇది అది అని పారిపోవడంలో. పారిపోవడంలోనండి. అందులో వెతుక్కుంటున్నామే కానండి అసలు అసలు లేనే లేదు. వెతుకులాట అనేది అనవసరం. అసలు వెతుకులాటే ఉమ్. ఉండకూడదు. ఉండకుండగా ఆ నిశ్చలత్వంలో ఉంటే తన సహజ స్థితి ఏంటో తనకు తెలియబడద్ది అది అని అక్కడ అన్ని అది అది ఉంటే ఇంకా అన్ని ఉన్నట్టే. అన్నీ ఉన్నట్టేనండి. ఆ నిశ్చలత్వానికి ప్రయత్నం మనుషులు ఏం అక్కర్లేదండి ఏమనుకుంటున్నారు రోజు. తెలిసిన, ఇవన్నీ ఉంటూ అలా తిరుపతిలో వెళ్ళి వచ్చేసాం కదా, దేవుణ్ణి చూసేసామా, అలా ఆ, ఉండాలని. అది అవ్వదు కదా. నా వాళ్ళు అవదండి. భద్రంగా ఉండాలి, ఆ పంజరం గట్టిగా ఉండాలి, నా ఆస్తులు పంజరంలో ఉండాలి, నేను ఉండాలి, నాకు భగవంతుడు ఆ, వచ్చేయాలి. అది జరిగేది కాదు. అది జరిగేది కదండి. అది మనసులో అందరినీ కలుపుకుని ఊహించిన వెళ్తే భగవంతుడు వస్తాడు అప్పుడు. ఊహాత్మక భగవంతుడు వస్తాడు కానీ రియల్ భగవంతుడు పారిపోతాడు. రాడు. మీరు అదే కదా చెప్పారు. ఇప్పుడు క్రిస్టియన్ తలుసుకున్న వాడికేమో యేసు ప్రభు వస్తాడు. అది అల్లాని తలుసుకున్న వాడికి వాళ్ళకి వస్తారు ఈ ఖురాన్. ఖురాన్ మరి ఈ హిందువు కృష్ణుడిని అన్నా రాముడన్నా ఏదే అనుకుంటే మనసులోకి అదే వస్తాడు. కానీ అసలైన భగవంతుడు వీళ్ళు ఊహాగానాలే, కానీ అసలైన భగవంతుడిని ఎవరైనా చూసారా? చూడలేదు కదా. కాబట్టి వీళ్ళందరూ ఊహాగానాలని వాళ్ళు ఆ మాట ఊహించిన చెప్పగానే భగవంతుడు నాకు వస్తున్నారు. వాళ్ళు ఊహించుకున్న వాళ్ళు భగవంతుడు వాళ్ళు కనుక చూస్తూ ఉంటారు. చూస్తున్నారే తప్ప అసలు నిజం మరి ఇన్ని రకాలు ఉన్నాడా? లేడు కదా అని అవగాహన లేదు వీళ్ళకి అని చాలా ఆ రోజు చెప్పినప్పుడు కూడా ఆ రోజు అలాగే ఆనందం అనిపించిందండి. ఉమ్. ఇంకా దీనికోసం ఏం పొందుతున్నారు? ఏం ఆనందం పొందుతున్నారు? కాసేపు నిద్రలోకి వెళ్తున్నారు, కాసేపు జాగ్రత్తలో వ్యవహారం చేస్తున్నారు, నేను గొప్ప అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు. మళ్ళీ ఆ స్థితిలోనే ఆ, ఏ స్థితిలో ఉండిపోతున్నారు? మనసు యొక్క కల్పితమైన జగత్తులో దుఃఖాన్ని కొని తెచ్చుకుంటున్నారు అంతే. అది ఆ దుఃఖము లేకుండా ఉన్నటువంటి స్థితి నాది. నేను ఈ ఏమీ పట్టించుకోకుండా పట్టించుకోకుండా అంటే అన్నం తినడం మానేయడం ఇవన్నీ కాదండి అసలు. ఇంత వ్యవహారంలో దూకేమంటే చాలా అనర్థాలకి హేతు అని చెప్పి గుర్తించట్లేదండి. గుర్తించక ఈ అనర్థాలన్నీ తెచ్చుకుని ఈ చంద్ర గారు మీరు ఈ మాట్లాడతారా?
మణికుమార్ గారు, చంద్ర గారు, మీరు మాట్లాడండి. అన్మ్యూట్ చేయడం వచ్చిందా? ఇంకా రాలేదేమోనండి, ఆనకు చెప్తానండి. నమస్తే మేడం. నమస్తే అండి. మణికుమార్. ఆ, ఏముందండి, బాగున్నాయండి ఈరోజు చెప్పినవి. నేను మా పొరపాటు పడి సగంలో పెట్టానండి, మర్చిపోయాను. ఏంటండి? నేను మర్చిపోయి సగంలో పెట్టానండి, 8:10కి పెట్టానండి. ఆహా, అంటే పర్వాలేదు. సంఘర్షణ అంటే చెప్పారులేండి, చివర బాగానే అర్థమైందండి. భాగ్యలక్ష్మి గారు చెప్పినంత కూడా నాకు బాగానే అర్థమైంది. అవునండి, సంఘర్షణ అంటే కోరికలని, ఈ కోరికలతోటే కదండి ఈ జగత్తంతా మనం ఈ జగత్తులో పడి అన్ని వ్యవహారాలు చేస్తున్నామండి. ఇవన్నీ కూడా తప్పించుకుని లోపల లోతుగా అన్నారు కదా మీరు, లోతుగా వెళ్తలేదు, ఎవరో ప్రయత్నం చేయట్లేదు, పై పైనే చేసుకుంటున్నారంటే. లోతుగా అంటే మనం ఎరుక అంటే జ్ఞానం. ఈ జ్ఞానాన్ని లోతుగా వెళ్ళి చూసుకుంటే మనకి ఈ కోరికలు అనేటువంటివి కూడా తప్పిపోతాయండి. అది ఆ, ఈ కోరికలన్నీ తప్పిపోతాయి. అలాగే మనం ఎప్పుడు కూడా కోరికలు లేకోకుండా మనలో మనం ఉండి ఎలాగే సుషుప్తిలో ఎలాగైతే ఉన్నామో అలాగే మనం ఈ వ్యవహారంలో ఉంటూ, ఇప్పుడు మరి బతకటానికి తింటున్నామా, తినటానికి బతుకుతున్నామా అంటే బతకటానికే తింటున్నాం కదండి. అది ఒక పాయింటే కదా అక్కడ. మరి అలా ఈ విధంగా కోరికలు లేకుండా మనం, కోరిక అనేటువంటిది ఇప్పుడు మనకి మన తల్లిదండ్రులు చెప్పేశారండి, కోరికలతో చేసుకోవాలి ఎలాగని. అలాగే మన బిడ్డలకు మనం చెప్పేసుకున్నామండి. ఇలాగా మనం పై పైన తిరుగుతున్నాం, లోతుగా వెళ్ళట్లేదు. మీరు చెప్పినట్టు ఈ రోజు చాలా బాగున్నది, నాకు ఆనందం అనిపించిందండి. మనం తిన్నంత మాత్రం కూడా బతకమండి ఆయన ఆరోగ్యం లేకపోతే. అవునండి. అలాగా కూడా అవునండి. ఆ, మీరు ఈ రోజు చెప్పి బాగున్నాయండి. ఈ రోజే మేము క్లాస్ పెట్టామండి, అది నిన్న మొన్న నేను అదే చూడలేదు. మెసేజ్ మిమ్మల్ని అందరినీ గ్రూప్ లో చేర్చి మెసేజ్లు ఆ, పెడుతూ ఉంటాను. నేను అప్పుడు ఆ ఆ, మెసేజ్ మీకు ఆ, తెలుస్తుంది. అదే ఆ, జరిగింది. ఎవరిని గ్రూప్ లో ఆ, చేర్చలేదో నేను చూడాలి వాళ్ళ. ఆ, జనార్దన్ గారిని కూడా చేర్చలేనట్టు ఉన్నదేమో, అయితే చూడాలి. ఎవరండి? ఆ, అంటే గ్రూప్ లో అలాగే పెడితే లాభం ఏంటంటే ఎప్పుడు సెలవు అప్పుడు ఒక దాంట్లో మెసేజ్ తెలుసు. పెట్టేస్తాం. అప్పుడు మీకు తెలుస్తుంది అవునండి. మళ్ళీ ఎప్పుడు అవునండి. మొదలెడతాయి అన్నది మెసేజ్ పెడతాం. అవునండి. ఒకసారి పెట్టడం మర్చిపోయాం. అలాగేనండి. చంద్ర గారు బాగుందండి మీరు మీరు, చెప్పిన. ఆ, అదే చంద్ర గారు మీరు కూడా ఒకసారి మాట్లాడండి అన్మ్యూట్ చేసుకుని. ఆమెకి అన్మ్యూట్ చేయడం వచ్చిందా? రాలేనట్టుంది. ఇంకెవరైనా మాట్లాడతారా? ఏమైనా ప్రశ్నలు అడుగుతారా? ఎవరు ఏం ప్రశ్నలు అడగట్లేదు. రమణ నాయుడు ఆ గారు. అమ్మ ఆ, బాగుందమ్మా. ఈరోజు చాలా సహజంగా సరళంగా వెళ్ళింది. అంటే చాలా వింటూ ఉంటే న్యాచురల్ గా అనిపించిందమ్మా మేడం గారు మరి చెప్పడం అంతా. ఇంకెవరైనా అంటే మీరు ఎందుకు దుఃఖపడతారు? అది హాయిగా ఉండండి, మీ స్థితిలో మీరు ఉండండి. ఇంకా దానికి ప్రాపంచికమైన అచీవ్మెంట్స్ అనేది మామూలు వాళ్ళు అలాగే ఆలోచిస్తారు. వాళ్ళు అలాగే ఆలోచించండి, మీరు మీలాగే ఉండండి. ఏమంటారు? మనిషి అవును కనపడదు. చంద్ర అవును గారు అన్మ్యూట్ అయ్యారా? అయ్యానండి. చెప్పండి. మాట్లాడుతున్నా. చాలా బాగా చెప్తున్నారండి. ఇదివరకు మా స్వామి చెప్పేవారండి, కోరికలు ఎంత తగ్గించుకుంటే అంత సుఖం ఉందని చెప్పేవారండి. కానీ ఆ కోరికలలోనే కొట్టుకుపోతున్నాం కానీ అవి తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నామండి. అదే ఉమ్, ఏ రకమైనదైనా కోరికే. అవునండి, మోక్షం కావాలనుకుంటాం కూడా కోరికే అని చెప్పారండి కోరికే, మా బాగా స్వామి. చెప్పారు. అదే నేను చెప్పబోతున్నాను. భగవంతుడు కావాలన్నమో కోరికే. అవునండి. ఏమీ లేకుండా అవి ఎంత ఉన్నప్పుడే అసలైన స్థితిలో ఉంటాం. అవునండి. తెల్ల తెల్ల పేపర్‌గా ఉంటేనే, పేపరు తెల్లగా ఉంటేనే మనసు కూడా అలా తెల్లగా, స్వచ్ఛంగా ఉంటేనే మనకి ఆనందంగా ఉంటుందండి. ఏది కల్పించుకున్నా దుఃఖమేనండి. ఉమ్, బుద్ధుడు కూడా చెప్పాడు కదండీ, కోరికలే దుఃఖానికి మూలమని. అవును. ప్రతి స్వామీజీ అలాగే చెప్తున్నారండి. కానీ ఈ తగ్గించుకునే ప్రయత్నమే చేయాలండి మనం ఎవరైనా చేసినాను. అంటే మన స్థితిలో మనం ఉంటే
ఆ యథార్థ స్థితిని అవగాహన చేసుకుంటూ ఉంటే అసలైన మన అవునండి స్వరూపంలో ఉంటాం, మీ మాటల్లో చెప్పాలంటే. అవునండి అవునండి సుషుప్తిలో ఎలాగైతే ఏ భౌతిక భోగాలు లేనప్పటికీ కూడా మనం హాయిగా ఎలాగైతే ఉంటున్నామో దాన్ని బట్టి మనకి ఏం అలాగే తెలుసుకోవాలి? ఏది లేనప్పుడే జాగ్రత్త మనం బాగుంటాం, ఏదైనా ఉంటేనే అదేనండి మనం ఇబ్బంది పడుతున్నాం. అవి ఏమీ లేకపోయినప్పటికీ కూడా అక్కడ చాలా ఆనందంగా నేను చాలా ఆ హాయిగా ఏది ఉన్నాను లేనప్పటికీ కూడా కాదు, చెప్తున్నాను. ఏది లేనప్పుడే బాగుంటాం. అదేనండి సరే అదేనండి ఏదైనా వచ్చిందో ఆ స్థితి ఆలోచన, అది మన దిగజార్చేస్తుంది. ఆ స్థితే జాగ్రత్త అవస్థలో కూడా ఆ స్థితిలో ఉండమని చెప్తున్నారండి స్వామీజీ. అదే అదే కానీ అంటే ఆ స్థితిలో ఉండడం అని అంటే కృష్ణమూర్తి గారు ఏం చేస్తున్నారు, రకరకాల టాపిక్లు తీసుకుని అందులోంచి ఆ, ఎప్పుడు మనం ఆ స్థితిలో ఉండంటూ ఉంటే మనకి వినడానికి బాగానే ఉంది, కానీ అది అవ్వదు. అందుకని రకరకాల అవునండి టాపిక్ తీసుకుంటున్నారు, తీసుకుని అందులోంచి అనంతత్వంలోకి ఎలా వెళ్తామని చూపిస్తున్నారు. ఆ. ఓకే, బాగుందండి. మీరు మీరు మాట్లాడడం వల్ల తెలుస్తుంది కదా. ఇంకెవరైనా? నాయుడు గారు ఇప్పుడు చెప్పండి, మీకు అర్థమైందా? ఆ, మనమే హాయిగా మన స్థితి ఆనందం, మనం ఆనందాన్ని వదిలేసి ఇటు అటు పరిగెడుతున్నాం. రెండోది, అవునమ్మా. ఏదో చేసొద్దాం అన్నంత మాత్రంలో ఆ కృప లేకపోతే ఏది జరగదు, సంఘర్షణే మిగులు. ఏమంటారు? అవునమ్మా. అవునమ్మా. ఏదో ఈసారి నేను ఒక లక్షాధికారిని అవ్వాలి, లక్షాధికారిని అయ్యాక కోటీశ్వరిని అవ్వాలి, కోటీశ్వర్లు అయ్యాక 10 కోట్ల వాళ్ళని అవ్వాలి. వీటికి అంతు లేదు. అవునండి. ఓకే, ఇంకెవరైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎవరేమనుకుంటారని ఆలోచించకండి. బుద్ధుడు గారు ఎలా అడిగేవారో అలాగా. సరే, అయితే అందరికీ అర్థమైతే ముగించేద్దాం. లేదండి అర్థం రమణ అవుతుందండి. చెప్పండి. బాగుంది అంటాం, అర్థమవుతుందమ్మా. పదార్థం బాగులేదు. ఏమిటి బాగుంది మీకు? అన్ని వదిలేయడం బాగుందా? ఏమిటి బాగుంది? అన్నిటి బాగుంది కోసం అంటే అమ్మా తప్పించడం బాగుందా? ఆ విషయం వినడం బాగుందా? తప్పించడం కాదు. విషయంలో చెప్తున్న విషయం అర్థం అవుతుందమ్మా బాగా. అంటే ఆ స్థితికి ఎలా చేరుకోవాలనేది ఆ ఆ గమనించడం అనేది తెలుసుకోవడం అనేది అర్థం అవుతుంది. అక్కడ చూపిస్తున్నారు కదా, అవన్నీ ఆరాటాలు పోతే మనం హాయిగా ఉంటామని. అవే మన ఇబ్బంది పాలు చేస్తున్నాయి. అవును, నల్లమల్లగా అర్థం అవుతుంది. ఓకే, అలాగే ఏదో మీకు తెలుసున్నది మాట్లాడితే మీకు ఎంత అవగాహన అయింది నాకు అర్థం అవుతుంది. బాగుంది అలాగే బాగుందంటే ఏంటి, మనం ఏమని టీ తాగితే బాగుంది, పండు తింటే బాగుంది, అలా స్వీట్ తింటే కాదండి, బాగుంది, అలా ఏమిటి కాదండి. బాగుంది ఇక్కడ? అంటే ఇంకా అంటే అవునండి, పురాణ అలా కాలక్షేపం కాకుండా ఇంకా బాగుంది, హరికథా కాలక్షేపం బాగుంది అనా? అదేదో క్లియర్ గా చెప్పాలి కదా. అవునండి. ఇప్పుడు నాయుడు గారు ఏం చెప్పారు? ఏదో అంటే ఆయన బాగుంది అనడంలో నాకు అర్థమైంది, అంటే ఇలా వదలడంలో ఇవన్నిటిని ఎంత వదిలితే అంత ఆనందంగా ఉంటామని. అది అవగాహన అయితే అవునమ్మా. మనం కొంత అటువైపుగా దృష్టి ఉంటుంది. అదే అమ్మా. అది అర్థం అవుతుందమ్మా. అంటే అది ఆ వదిలే స్థితి ఏదైతే ఉందో దాన్ని వదలాలి. ఆ అలా ఇగో అంటే ఇందాకల వాళ్ళు వదలడం చెప్పారు కదా, పట్టుకోవడం కోరిక, జరుగుతుంది ఆ కదా. పేరు కరెక్టే. ఈ కోరికల వల్లే అవునమ్మా. ఇలా అవ్వాలి, అలా ఉండాలి, అదంతా కూడా బికమింగ్ అని ఆయన అంటున్నదంతా కోరికే కదా. కోరిక ప్లస్ భయం కూడా యాడ్ అవుతుంది కదమ్మా. రెండు రెండు యాడ్ అవడం వల్ల దుఃఖానికి కారణం అవుతుంది. కోరిక అనేది ఉన్నప్పుడు అంటే దాని తోటి అన్ని ఉంటాయి కదండి, సంఘర్షణ, బాధ, భయం. అవునండి, అది అన్నీ యాడ్ అవుతుంది. అది లేకపోతే లేని స్థితి ఏదైతే ఉందో అంటే ఇది మనం అర్థం అవుతుంది. థీరీగా కాకుండా మన నీ జీవితంలో కూడా అప్లై చేస్తూ ఉంటే
అది చెయ్యకుండా సగం చేసి నేను ఇలా ఉన్నానంటే అవ్వదు మరి. అవును. అదే అదే అంటున్నా. అంటే అది పూర్తిగా అర్థం అవగాహన అయ్యి కరెక్ట్గా కలుగుతుంది. అది పూర్తిగా అవగాహనలోనికి రావడం పోవడం అలా జరుగుతుంది కదా, ఆ యథార్థాన్ని చెప్తున్నాను. అది అంటే నిలుపుకోవాల్సింది మనం కంప్లీట్ మననము గా స్థితిలోకి నిధిధ్యాసనము చేస్తూ ఉండాలి చదివిన దాన్ని. ఓకే, ఓకే. ముగించేస్తున్నానైతే. అందరికీ నమస్కారం.